హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఏంటిది రెసిపీ అనుకుంటున్నారా? టేస్టీగా ఒక పుల్లటి కమ్మటి పప్పు అనమాట అండి. అదేనండి చింతకూర పప్పు. మన ఆంధ్రాలోనే కాదండి, ఇక్కడ కూడా నేను చింతకూర పప్పు అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఎవరైతే చింతకూర పప్పు అది చేసుకోరు చింతకూరతోటి. చింత చెట్లు అయితే ఉంటాయి కదా, అందుకే నేను చింతాకు తెప్పించి పప్పు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. నేను ఎలా తయారు చేశానో మరి ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇదిగోనండి చింతకూర అయితే ఇటువంటిది దొరికిందనమాట. మనకైతే కొంచెం ఇంకా బాగా లేత చిగుళ్ళు అయితే దొరుకుతాయి కదా, ఎర్రగా ఉంటాయి. ఇది కూడా కొంచెం లేతగానే ఉందిలేండి. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా చిన్న చిగుర్లు కోసుకురమ్మంటే ఇటువంటివి కోసి తెచ్చారనమాట. ఇలాంటివైనా కూడా బాగుందండి, పుల్లగా ఉంది అనమాట. చింతాకు లేతగానే ఉంది. దీని అయితే శుభ్రంగా కడిగేసి కాడలు అనేవి తీసేసానమాట. ముదురు కాడలు అనేవి తీసేసుకుని మనం చింతకూర ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే స్టైల్లో చింతాకంతా కూడా రెడీ చేసేసానమాట. చాలా రోజులైందండి, 1 ఇయర్కి ఒకసారైనా సరే చింతకూరతో ఏదో ఒక రెసిపీ చేసుకోకపోతే మనకి కుదరదు కదా. ఏదో ఒకటి చేసుకుని తింటూ ఉండాలి ఆ సీజన్లో. అందుకే నేను చింతకూర తీసుకొచ్చారనమాట మా వారైతే, ఇక్కడ దొరికిందని చెప్పి పప్పు అయితే ప్రిపేర్ చేశారనమాట. మా పెద్దవాళ్ళు చేసే పాతకాలం పద్ధతిలో పప్పు అయితే కాదండి ఇది. ఇప్పుడు ఈ రోజుల్లో చేసుకుంటూ ఉంటారు కదా అందరూ, ఆ టైప్లోనే నేను అయితే పప్పు అయితే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే రోటీ చపాతీల్లో కూడా తినడానికి బాగుంటుందన్నమాట. లేత చింతాకైతే ఇలా శుభ్రంగా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. చింతాకుతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారండి, నిల్వ కూడా చేసుకోవచ్చు అంటారు. నేనైతే ఎప్పుడూ చేయలేదు, ఈ పప్పు తప్ప ఇంకేమీ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడైతే కందిపప్పు వేయించి మనం పప్పు చేసుకుందామండి, చాలా బాగుంటుంది. వేయించి చేసిన పప్పు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఒకప్పుడైతే మా చిన్నతనంలో కందిపప్పు వేయించే ప్రతిసారి పప్పు వండుతూ ఉండేవారనమాట. ఇందులోకైతే ఇలాగే చేద్దామని చెప్పి నేను కందిపప్పు మనకు కావాల్సిందంతా తీసుకుని ఒక అరకప్పు అయితే వేసాను. ఇందులో కొంచెం వేయించేసుకుని దాన్ని అయితే ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి. కొంతమంది అయితే కడుగుతారు, నేనైతే ఇలా వేయించిన కందిపప్పు ఫ్లేవర్ పోతుందని చెప్పి కడగను అనమాట. దానికి సరిపడా వాటర్ 1కి 2 గ్లాసుల వాటర్ పోసేసుకుని ఈ చింతకూర కూడా ఇందులో వేసేసి, అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. అలాగే ఒక టమాటా కూడా కట్ చేసి వేసాను. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేసి, అలాగే కొంచెం టేస్ట్కి ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు కూడా వేసేసి కుక్కర్లో ఉడికించేసుకోవడమే. ఒక 3-4 విజిల్స్ పప్పు కదా, కొంచెం చూసుకుని మనం 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా అయితే ఉడికించేసుకోవాలి. అదే పాతకాలం పద్ధతిలో మా పెద్దవాళ్ళు చేసే పప్పు ఎలా ఉంటుందంటే చింతకూర కందిపప్పు తప్ప అందులో ఇంకేమీ ఉండవండి. వెల్లుల్లి ఇంగువ అవి ఉంటాయి తప్ప ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకుంటాము. ఉల్లిపాయలు టమాటా ఇవి ఏమీ ఉండవు. ఓన్లీ చింతకూరతోనే పప్పు చేసేవారు. భలే టేస్ట్గా ఉండేది అనమాట. అది అన్నంలోకి చాలా బాగుంటుంది. అందుకే నేను చెప్పాను కదా, మేమైతే అలా చేసుకునేవాళ్ళం, అమ్మ వాళ్ళు అలాగే చేసేవారు. ఇప్పుడైతే కొంచెం రోటీ చపాతీల్లోకి బాగుంటుంది ఇవన్నీ వేస్తే అని చెప్పి ఇలా ఉల్లిపాయలు టమాటాలు వేసారనమాట. పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం పోపు అనేది వేసేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసేసి ఇందులోకి కొంచెం మినపప్పు వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర 1 లేక 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. ఒక చిటికెడు ఇంగువ అయితే కూడా వేసేసాను నేను. ఇంగు వేసేసి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయ కొంచెం ఇలా కొద్దిగా క్రష్ చేస్తే స్మెల్ అనేది బాగా పడుతుంది అనమాట. ఇటువంటి పప్పు కూరలు ఏం ప్రిపేర్ చేసినా నేనైతే వెల్లుల్లి ఇలా క్రష్ చేసే వేస్తూ ఉంటాను చాలాసార్లు. ఇలా లైట్గా ఫ్రై అయిపోయాయి కదా, ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం మంచి టేస్ట్ కోసం అలాగే కలర్ కోసం లైట్గా అయితే కొంచెం నేను కూరకారం ఉంటుంది కదా మనకి, ఆ కూరకారం అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది అనమాట. మరి ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ ముందు మనం పచ్చిమిర్చి వేసాం కదా, అది చూసుకుని వేసుకోవాలి. ఇలా వేసేసి ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకుంటున్నాను. వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి ఉడికించుకుంటే వెల్లుల్లిపాయ ఇది కూడా బాగా ఇందులోకి ఉడికిపోతుంది అనమాట. ఉడకాలి కదా, వెల్లుల్లిపాయ కూడా వేగింది కానీ కొంచెం ఉడికితే ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసి అవసరమైతే ఇప్పుడు కొంచెం వాటర్ అనేది కూడా పోసుకోవచ్చు ఇందులో. ఇప్పుడైతే ఏమీ అక్కర్లేదు, అన్నీ సరిపోయాయి కరెక్ట్గా. పైన కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, అంతేనండి. ఇవన్నీ వేసేసి ఒకసారి మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకుంటే అన్నీ కరెక్ట్గా కలిసిపోయి ఉడికిపోతుంది అనమాట. మంచి గుమగుమలాడే చింతకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా చూస్తుంటే నోరూరిపోయి ఉంటుంది. కానీ ఈ పాటికి మీరు అందరూ తినేసే ఉంటారు. మేమైతే ఫస్ట్ టైం తిన్నామన్నమాట ఇప్పుడు ఇన్ని రోజులకి. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు తిన్నామన్నమాట అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చితే మరి లైక్ చేయండి. నేను చేసిన రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో అది కూడా చెప్పండి. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.
వేడివేడి అన్నంలో తింటే బాగుంటుందండి. ఇది రోటీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా జొన్న రొట్టెలోకి అది కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.